అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ రోజు ఇదే శ్రీకాంతాచారి మన నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ ఎల్బీనగర్ చౌరస్తాలో కాల్చుకొని మంటలల్లో అమ్మాయిలే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశం లాంటి ఎంతో మంది ఉద్యమకారులు గాని పార్లమెంట్ సభ్యులు గాని అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు, నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది, నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు చావొద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ రాలే. ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి, మేము తెలంగాణ కొట్లాడి తేవట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నదే 2 పార్లమెంట్ సభ్యులు. సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా? కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్ లో వార్డు మెంబర్ కూడా లేడు. పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 7 లక్షల అప్పులు మిగిలినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే. ఆ 40 కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన 5 ఏళ్ళు 1వ తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు. 15వ తారీఖు వస్తుందా, 20 వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటిది ఇవాళ 1వ తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం. 7 లక్షల అప్పున్నా సరే పైసా పైసా దాచిపెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లాలే 700 కోట్ల ఆర్ఎండ్బి రోడ్లు చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ముందు ముందు మీ అందరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇకపోతే లాస్ట్ గా ఇక్కడ పైన ఉన్న లతీం షా గుట్ట మీద పక్కకున్న వీర బ్రహ్మం గారి గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్గాని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరిక. లక్షల మంది వస్తారు కానీ మెట్ల మీద ఎక్కలేకపోతున్నారు. దానికి కూడా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆఫీసర్లకు చెప్తున్నా, మీరు మీ కష్టంతోని మీరు చేసే పనితోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మన జరిగిన సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్. అలాంటి మెజిస్ట్రేట్ జిల్లా ఐఏఎస్ ఆఫీసర్ని చంపాలనే ప్రయత్నంతో దాడి చేపించిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఈ తెలంగాణ. అందుకనే సోదరులారా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి, వారికి సహకరించిన అధికారులకు, మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, వైస్ చైర్మన్ రమేష్ గారు, మోహన్ రెడ్డి గారికి, ఇంకా మా టీం అందరికి కూడా, ముఖ్యంగా కలెక్టర్ గారు, నేను ఉదయం నల్గొండకు వచ్చిన మళ్ళా ఆలేరు యాదగిరిగుట్టకు పోయినా మళ్ళా ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.